సకలాశీర్వాదములకి కారణభూతుడా నీ ఏకైక కుమారుడు మా ఏకైక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా జీవితంలో మార్చి నెల గతించిపోయింది, ఏప్రిల్ నెలలోకి వచ్చి ఉన్నాం. అప్పుడు ఈ సంవత్సరం మొన్నే జరిగినది, అప్పుడు 3 నెలలు అయిపోయింది. 4వ నెల మొదటి ఆదివారం దినం మీద మేమందరం ఇక్కడ కూడుకొని నీ కుమారుడి యొక్క బోధ వినుటి కొరకు, నీ కుమారుడి యొక్క వాక్యము వినుటి కొరకు, విని వాక్యానుసారంగా బ్రతుకుడి కొరకు అనుమతి ఇమ్మని అడుగుతున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. డోర్లు అలా తీసుకోనాలి, బయటకు వస్తే 10 సార్లు అలా డోర్లు గడట్టి అమ్మా, బయటికి వెళ్ళిపోయినా ఇంక లోపలికి రాను. ఒక దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గురుకులు గోధుమ గింజ తీయండి, గురుకులు గోధుమ గింజ రిఫరెన్స్ చెప్పాలా? ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము మంచి విత్తనములు విత్తు ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా, చాలా జాగ్రత్తగా, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన ఏమొచ్చి విత్తిపోయాడు? గురుగులు విత్తిపోయాడు. మొలకలు పెరిగి గురుగులు కూడా ఆగిపోయాడు, దాంతోపాటు ఇవి పెరుగుతున్నాయి. అప్పుడు ఇంటి యజమానిని దాసుడు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా ఏమంటున్నాడు? అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తుతువు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితువని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు అందుకు అతడు వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా మీరు తీసేస్తారు, మంచి విత్తనాలను కూడా తీసేస్తారు, చెడ్డ విత్తనాలతో మంచి విత్తనాలు కూడా పాడైపోతాయి. ఇది చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. కొంతమంది అంటే ఆడోళ్ళు ఆ విధంగా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఏమన్నీ ఆడోళ్ళు అంటే పడతారా బాబు ఈయనకు అంటున్నారు మాట్లాడితే. చేస్తారో లేదో తెలియదు, కానీ మగోళ్ళు ఎక్కువగా వాళ్ళు పిల్లలు వీళ్ళు కొద్దిగా ముసలి అయిపోయినప్పుడు చిన్న చిన్న తల్లెంటికలు వస్తుంటాయి కదా. వస్తుంటే ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలున్నా అంటే మనవల్లో మనవరాలు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఖాళీ కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు అరే కొద్దిగా తెల్లెంటికలు ఉన్నాయి తీయండి రా అంటారు. ఏవెంటికలు? తెల్లెంటికలు ఉన్నాయి తీయండి అంట. మరి ఆడవాళ్ళు అలా తీయించుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ ఎందుకంటే వాళ్ళకి ఎంతకేసో ఎంటుకుంటుంది కదా, కాబట్టి ఎక్కువగా మగోళ్ళు ఆ విధంగా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లింటికితోటి నల్లింటికి కూడా పీకేస్తుంటారు, తెల్లింటికితోటి నల్లింటికి కూడా పీకేస్తారు. అప్పుడు సడన్గా రే నీకు తెల్లింటికి పీకమంటే నల్లింటికి పీకేసేవేట్రా అంటాడు. అప్పుడు ఏమంటాడంటే తాత నేను తెల్లింటికే పీకడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆ తెల్లింటికితో నల్లింటికి కూడా వచ్చింది తాతయ్య అంటాడు. అదే మాట చెప్తున్నారు ఇక్కడ. విత్తనాలు విత్తాడు, విత్తిన తర్వాత గోధుమలతోటి గురుగులు కూడా ఉన్నాయి. గురుగులను వెళ్ళి మేము పీకేస్తామని వాళ్ళు అడుగుతున్నారు. గురుగులతోటి మంచి విత్తనాలు కూడా మీరు పీకేస్తారు కనుక అప్పుడే వద్దు, ఒక కాలం ఉంది, ఆ కాలం వరకు అలాగే ఎదిగిన తర్వాత దాన్ని సపరేట్ చేసి ఈ గురుగులను తీసుకెళ్ళి ఎక్కడ వేసేస్తాను అన్నాడు? అగ్నిగుణంలో వేసేద్దాము. చదవండి. ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగించును, అప్పుడు వరకు వెయిట్ చేయండి. ఎదగనే కోతకాలం ముందు
లిగ తొందరగా ఊసులో ఆడుకుంటున్నారు ఇద్దరు. ఆడు కూర్చో. కోతకాలం ఎందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలు నా కొట్లలో చేర్చి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గోధుమ గింజలు అంటే వాక్యానికి సాదృశ్యం. దానికి మీకు చెప్పాను. ఎవరైనా ప్రార్థన చెయ్యాలని ఒకవేళ ఎక్కడికైనా వెళ్తున్నాడు, ప్రార్థన చేయాలంటే నడి రోడ్డు మీద నుంచోనైనా ప్రార్థన చేస్తాడు. వాడి గుడితో సంబంధం లేదు, స్థలంతో సంబంధం లేదు, విగ్రహాలతోటి సంబంధం లేదు. అది గోధుమ గింజ. కొంతమందికి పూజ చేయాలన్నా, మంత్రాలు చదవాలన్నా, మరొకటి చేయాలన్నా వాళ్ళకు ఒక స్థలం అవసరం. ఆ స్థలం ఉంది మాత్రమే వాళ్ళు చేస్తారు. మీకు చెప్పాను కదా, దానికి ఉపమానం. ఎవరో కుర్రాడు 10th క్లాస్ చదువు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ఎదురుగా పంతులు గారు కలిశారు. అయ్యా పంతులు గారు, నా కోసం 4 మంత్రాలు చదవండి అంటే, ఓరో బొడిద్దా ఇదేట్రా నీకు రోడ్డు మీద మంత్రాలు చదవమంటే, నువ్వు తెల్లవారా, నువ్వు అంత ఇంట్రెస్ట్ ఉండేవాడు తెల్లవారు గుడికి రావాల్సింది కదా, అక్కడ నీ కోసం అభిషేకం చేద్దును అంటాడు. పాస్టర్ అలాగ అంటాడా? వెళ్తే ఒకవేళ పాస్టర్ గారు నడు రోడ్లో కనిపించినా, పాస్టర్ గారు ఇందాక ఇంటికి వచ్చినట్టు మీరు కనపడలేదు, లేకపోతే ఒకవేళ టైం అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళాలి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ అక్కడే నుంచొని ప్రార్థన చేస్తాడు. ఇదేంటి? గోధుమ గింజ. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఆయనకి స్థలంతో, విగ్రహారాధనతోటి, గుడులతో సంబంధం లేదు. ఆయన సర్వము ఉన్నవాడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో ఆకాశము, భూమి సమస్తమును కూడా ఆయన ఉన్నవాడై ఉన్నాడు. కనుక ఏ స్థలం నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆయన చూడడం, నువ్వు ప్రార్థన చేసేవా లేదో చూస్తాడు. అది మంచి విత్తనము. చెడ్డ విత్తనాలు ఏంటి? దానికి ఒక స్థలం ఉండాలి, లేకపోతే ఒక విగ్రహం ఉండాలి, ఒక చెట్టు అయిన ఉండాలి, ఒక పుట్ట అయిన ఉండాలి. చెట్టు అయిన ఉండాలి, పుట్ట అయిన ఉండాలి. మన హిందూ సహోదరులకి మంచి మంచి పండుగలు వస్తాయి. అప్పట్లో మేము అలాగే చేసేవాళ్ళం కాదు. ఏంటి? దీపావళి అయిపోగానే వారం రోజుల్లోనే నాగల సొత్తు వస్తుంది. నాగల సొత్తు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి వేసేస్తారు. పొట్లో పాలు చిన్న ఎర్రదెబ్బలా కనిపిస్తే చాలు, అక్కడ 2 గుణపంతో కన్నం పెట్టి వేసేస్తారు. అలాగ ఉంటేనే వాళ్ళు అక్కడ పొట్లో పాలు వేసినట్లుగా. కాబట్టి ఈ క్రైస్తవుడు అన్నవాడికి, పాస్టర్ అన్నవాడికి, తక్కిన విశ్వాసాలకు కూడా స్థలంతో పని లేదు, గుడితో పని లేదు, విగ్రహాలతో పని లేదు. ఎక్కడైనా ప్రార్థన చేస్తే నా దేవుడు ఆలకిస్తాడనే ఆ గొప్ప విశ్వాసమే గోధుమ గింజ. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. తాత అనే పదం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనబడదు. పౌరుము పరిశుద్ధాత్ముడా, ఇదే ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న పెద్ద గురికి విత్తనం. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే పౌరుము పరిశుద్ధాత్ముడా. పెద్ద పెద్ద చర్చుల్లో ఏం చేస్తున్నారు? ఇలా వెనకతలు ఫ్లెక్సీలు పెడుతున్నారు, పెద్ద పౌరం బొమ్మ వేస్తున్నారా లేదా? లాస్ట్కి కరపత్రాల్లో కూడా పౌరం బొమ్మ వేస్తున్నారు. ఈ పౌరం ఏంటంటే అంటే పరిశుద్ధాత్మ అని చెప్తా అంటే ఒక పౌరంలోని పరిశుద్ధాత్మను చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పౌరము వలే. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం వాళ్ళ కూతురు అచ్చగా అబ్రహాంలాగే ఉందంటే అబ్రహాం ఏంటి? ఆ పిల్ల కాదు కదా. అబ్రహాము వలే ఉందంటున్నానే తప్ప అబ్రహాం అని అనలేదు కదా. అబ్రహామే, అబ్రహాం కూతురు అబ్రహాం కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం లేఖనాలు ఏమని చెప్తున్నానంటే పౌరము వలే అనే మాట మర్చిపోయి చివరికి పౌరానికి తీసుకొచ్చి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. పౌరం అన్నాడా, పౌరం వలే అన్నాడా? ఎందుకు పౌరము వలే అనే పదం ఉపయోగించాడంటే పక్షులన్నిటిల్లో పావురం ఒకటే. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కువగా పావురాలు చూడాలంటే హైదరాబాదు, బొంబాయి వెళ్తుంటే మనం ఇలా వెళ్తున్నప్పుడు పావురాలు ఒకేసారి ఎగిరిపోతాయి. అవి దిగుతున్నప్పుడు మీరు చూడండి, రెక్కలు కొట్టుకుంటూ చివర భూమి మీద అది కాలు 2 మోపినంత వరకు కూడా రెక్కలు ఊపుతుంది.
ఆ పావురం ఆ రెక్కలకే అక్కడున్న ధాన్యం కానీ ఆ వడ్లు కానీ ఏమని ఎగిరితే పక్కకి. ఆ పావురం ఒక్కటే భూమి మీద దిగుతున్నప్పుడు వరకు కూడా 2 కాళ్ళు కూడా ఏమ్మా పడుకుంటున్నావు? దుప్పటి తలగడ తెచ్చుకోవాల్సింది ఇంటిగా. నేను గొడవ ఉండిపోయి వేసి వేస్తున్నానని తెలియదు కదా, వచ్చేవారం తెచ్చే. మా వాళ్ళు ఉత్తినే పడుకుని పోతుంటారు. ఎందుకంటే యేసుప్రభు అలాగే గెచ్చమైన తోటకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు శిష్యులు కూడా పడుకుని పోయారు. ఇప్పుడు అలా ఉంది నా పరిస్థితి కూడా. వీళ్ళు లేపుకుంటుండాలి, వీళ్ళు లేపుకుంటుండాలి. యేసుప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడే పడుకుని పోయారు. వీళ్ళు భారంతో పడుకుని పోయారు, మళ్ళీ మామూలు కాదు. ఇప్పుడు చల్ల కూడా తగ్గుతుంది. ఏటిరా బాబు ఎండ కదా, ఫోన్లో మీకు ఎందుకని చెప్పేసి ఒక ఆయనేమో చల్ల ఏడు ఆయన ఉన్నాడా ఎక్కడో, ఎంవి రమణ గారు, ఆయన పెన్షన్ డబ్బులతో ఆయన ఒక ఏసీ కొని ఇచ్చాడు అక్కడ. నేను ఒక ఏసీ కొన్నాను, ఇంకొక ఏసీ అవసరం. ఇది వేస్తే ఏకంగా పడుకుని పోయి గురకలాడతారేమో. పావురము వలే అనే మాటను రాయించాడు. కానీ చివరికి ఆ పావురానికి ఎక్కడ యొక్క స్థితిని తీసుకొచ్చారంటే పరిశుద్ధాత్ముడు కింద తీసుకొచ్చారు. ఒక పావురాన్ని పరిశుద్ధ గ్రంథంలో పావురము పరిశుద్ధాత్మ కింద ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి, పావురము పరిశుద్ధాత్మ కింద ఉండదు. మళ్ళీ చదవండి అన్నమాట. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలే, వెలుగుదూత వలే, వెలుగుదూత వలే అంటే అది వెలుగుదూత కాదు, వెలుగుదూత ఏ విధంగా చేసిందో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. చూడు, కొంతమంది పిల్లలు అది ఇది చేస్తున్నప్పుడు అచ్చ కోతి చేష్టలు చేస్తున్నాడు రా అంట. ఆడు కోతేటి కోతిని కనుక అన్నా పెట్టి వీడు చేష్టలన్నీ కోతి చేష్టలు చేస్తున్నారు రా అంటారు కానీ వాడు కోతి కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పావురము వలే భయంకరమైన స్థితి. అది గురుకులు. విత్తనం ఏంటి? పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు. నిజమైన విత్తనం ఏంటి? పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు? ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక వారి శిష్యుల మీద ఆయన గాలి ఓదగా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డా. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయము. ఎవరు కరెక్ట్గా పరిశుద్ధ గ్రంథాలు చదవక ఇష్టం వచ్చిన బోధలు, సాతాను బోధలు అన్నీ బోధించేస్తున్నారు, గురుకులన్నీ బోధించేస్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చదవండి అమ్మా. 21వ వచనం నుండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. చాలా జాగ్రత్త ఉండండి. ఏంటి? యేసు అనే పేరు వారికి. మనోళ్ళు ఎంత చక్కగా కొత్త పేరు పెట్టారు. మనోళ్ళు కొత్త దేవుడండి, మన కొత్త దేవుడండి. ఏ దేవుడట? కొత్త దేవుడండి, మన కొత్త దేవుడండి. ఏంటి ఆ కొత్త దేవుడు? యేసయ్య. రామయ్య, సీతయ్య, పుల్లయ్య, ఎల్లయ్య, పెంటయ్య. పెంటయ్య రాలేనట్లున్నాడు ఈరోజు. పెంటయ్య, అలాగా యేసయ్య. ఒకవేళ యేసుక్రీస్తుని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి యేసుప్రభు తీసుకెళ్తున్నాడు పావురాన్ని. ఇక్కడ దాని కింద ఉంటుంది ఆ మాట. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలను అని ప్రభు ధర్మశాస్త్రం ఎందు రాయబడినట్లు ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకు ఈయనొక ప్రభు, ఆయనొక ప్రభు. ఆయనను తీసుకెళ్ళి ఎవరిని? యేసు ప్రభుని తీసుకెళ్ళి ఎవరికి ప్రతిష్ఠ చేయాలట? ప్రభుకు ప్రతిష్ఠ చేయవలనని ప్రభు ధర్మశాస్త్రం ఎందు చెప్పబడినట్లు. ఏంటి? గట్టి చెప్పండి. ఏంటి? ఇంకోటి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి?
ఈ పావురం బొమ్మ వేసుకుంటున్న అందరిని ఏం చేయాలమ్మా? కరపత్రంలోని పావురం బొమ్మే, ఫ్లెక్సీల మీద పావురం బొమ్మే, అక్కడ మీటింగ్లో కూడా ఫ్లెక్సీల మీద కూడా పెద్ద పావురం ఇలా మళ్ళీ నల్ల పావురం వేయరు, ఎవడో తెల్ల పావురమే. అంటే వీళ్ళు బ్రతుకులు తెల్ల పావురం వేసినంత మాత్రాన్ని వీళ్ళు బతుకులు తెల్లగా ఉన్నాయి అనుకుంటారు. నోవాహు దినాలలోని ఏ పావురాన్ని వదిలాడు? నల్ల పావురాన్ని వదిలాడు, తెల్ల పావురం కాదు. ఎందుకంటే వీళ్ళు హృదయాలు తెల్లగా ఉండవు కాబట్టి పావురం అయినా తెల్లగా ఉంటే బాగుంటుందని వేసుకుంటారేమో. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడింది. పోనీ ఎక్కడైనా నల్ల పావురం బొమ్మేడు ఎవడైనా చూశాడా? ఎక్కడైనా నల్ల పావురం వదిలేడా లేదో చదువు. ఆదికాండం 7వ అధ్యాయం. నోవాహు పిచ్చోడా? నోవాహు వదలమని నడిపించాడా? ఏం పావురం సార్? ఏం పావురం? మరి పనికిమాలిన వాళ్ళందరూ తెల్ల పావురం బొమ్మ వేస్తుండ్రు. దేని చూడడానికి పంపించాడు? ఏ నల్ల పావురం పనిచేయలేదు అక్కడ? నీళ్ళు నేల మీద నేను తగ్గేయలేదో చూచుటి కొరకు ఏ పావురాన్ని పంపించాడు? నల్ల పావురాన్ని పంపించారు. ఎక్కడ చూడండి, ఏ కరపత్రంలో చూడండి, ఎక్కడ ఫ్లెక్సీలు చూడండి, నల్ల పావురాన్ని ఎవడని వేసాడా అంటే ఒక్కడ వేసినోడు ఉండడు. ఆ రోజు నోవాహు మటుకు నల్ల పావురాన్ని వదిలాడు. వీళ్ళకి నల్ల పావురం కనపడదా? వీళ్ళకి తెల్ల పావురమే కనపడుతుంది. ఆ తెల్ల పావురం కూడా ఎలా కనపడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడేమొచ్చి ధర్మశాస్త్రానుసారంగా 2 గోవు పిల్లలనైనాను 2 పావుర పిల్లలైనాను దేనికి తీసుకెళ్తాండ్రు? మనకి తెలియకంటే బోళ్ళు మందిరి పావురాలు కోసుకొని మందులు కలుపుకొని తాగేస్తాండ్రు. విస్కీల్లో నాటిలో కలుపుకొని పావురాన్ని కోసి ఆ రక్తం పిండుకొని తాగేస్తున్నారు చాలామంది మనకు తెలియక. అంటే ఎన్ని పరిశుద్ధాత్మల్ని బలిచ్చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు బుర్రలో ఏమని ఉంది? ఒక దగ్గర ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? లూకాసు వార్తలో మనిషి ఆకారముతో దిగును అని రాయబడి ఉంటుంది. ఇక్కడ పావురము వలె అన్నాడు కదా, అక్కడ మనిషి ఆకారంతో అని రాయబడి ఉంటుంది లూకాసు వార్తలోనే. ఎలాగొచ్చిందట? లూకా సువార్తలోని యోహాను సువార్తలో చూడండి. లూకాలోనేమొచ్చి పరిశుద్ధాత్మ శరీరాక ఇక్కడే లూకా సువార్తే 3వ అధ్యాయము. లూకా సువార్త 3వ అధ్యాయము 21 వచ్చిందండి, చదవండి. మరి దీనికేం సమాధానం చెప్తారో చూడాలి పాస్టర్లు అందరూ. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను. అక్కడ ఆకాశం తెరవబడ్డది, ఇక్కడ ఆకాశం తెరవబడ్డది. ఆకాశం తెరవబడెను, పరిశుద్ధాత్మ శరీరాకారముతో. శరీరాకారము, మన శరీరాకారం ఎలాగుందండి? ఇక్కడ అలా రాశాడు. అలాగడేమని రాశాడు? ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురము వలె అని అక్కడ రాశాడు. ఇక్కడ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాను. పావురము వలె శరీరాకారముతో. మరి ఎక్కడ శరీరాకారం వేశారేంటి? శరీరాకారం ఎక్కడ వేశారా? వేయలేదు. శరీరాకారంతో అన్నాడు ఇక్కడ. శరీరాకారముతో పావురము వలె అంటే పావురం ఏ విధంగా అయితే ల్యాండింగ్ అవుతుందో ఆ విధంగా ఆకాశము నుండి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మీదకు వచ్చినట్లుగా రాయబడ్డది. ఎక్కడేమొచ్చి ధర్మశాస్త్రానుసారంగా ఏటేటి పట్టుకెళ్తున్నాడండి? ఏమేమి పట్టుకెళ్తున్నాడు? గొవ్వల జతనైనను, జత అంటే 2, మీకు చెప్పాను కదా శుక్రవారం. గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. బలిగా ఇవ్వడానికి తీసుకెళ్ళారు యేసు ప్రభు కోసమే.
బాలుడైన యేసు ప్రభు కోసమే బలి ఇవ్వడానికి తీసుకెళ్ళారు, పౌరాన్ని బలి ఇవ్వడానికి. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రానుసారంగా జరుగుతున్నది. ఇక్కడ చూస్తే పౌరం బొమ్మ వేసేసుకుంటున్నారు. పౌరం పరిశుద్ధాత్ముడా. మరి అయ్యా 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 అంటే నాకు చాలాసార్లు గతంలోనే మనం అలాగే పిలిచేవాళ్ళం కాబట్టి అయ్యా అయ్యా అని ఎవరు పిలుస్తారు చెప్పు? అడుక్కున్న వాళ్ళు. అయ్యే తెలియపోతే ఏట్రా బాబు ఇంటి మీదకి వచ్చి ఎక్కువగా అమ్మా అమ్మా లేకపోతే అయ్యా అయ్యా ఏట్రా బాబు నీ గోడ అంటే ఏదైనా ధర్మం చేయండి అయ్యా. అబ్బా ఏదైనా ధర్మం చేయండి అయ్యా. అలాగే యేసు ప్రభువుని అయ్యా 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 అని అరుస్తున్నారు వీళ్ళు. అక్కడ యేసు అని మాట చెప్పబడి పంచకం తూర్పు పడమర ఉత్తర దక్షిణ సమస్త భూలోక జనాంగాలలో దెబ్బ అయిపోయింది. ఎక్కడ తెలుసా? కరెక్ట్ విత్తనం వేసిందండి. ఏ విత్తనం? ఆ విత్తనాన్ని పేరేం పేరువే? గురుగులు. గురుగులు వేసింది, కరెక్ట్గా చూసుకొట్టింది, అంతే పడిపోయారు. ఏమనుకొని అక్కడ రాబాడు ఏమనుకొని? తోటమాలు అనుకొని. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కూడా యేసు ప్రభు తండ్రి అనుకొని, ఈయనే తండ్రి, ఈయనే కొడుకు, ఈయనే పరిశుద్ధాత్ముడు అనుకొని కరెక్ట్గా దెబ్బ పడిపోయింది. మరి ఈయన పుట్టిన తర్వాత 8వ దినమున ప్రతిష్ఠించడానికి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన తన ప్రభుకు ప్రతిష్ఠించును అని రాయబడ్డది. మరి ఆ ప్రభు ఎవరు? ఈ ప్రభు ఎవరు? నా ప్రభువుతో సెలవిచ్చాను. రాజులకు రాజును, ప్రభువులకి ప్రభువునై ఉన్నాడు, త్వరలోనే రానై ఉన్నాడు. ఈయన ప్రతిష్ఠించడానికి తీసుకెళ్లారో లేదా? లోకాసువార్తలో చదివాం కదా మనం. మళ్ళీ చదవండి ఆ మాట. ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకు ఈయనే తండ్రి అయితే ఈయననే చెప్పుకుంటాడా? ఒక దగ్గర యేసుప్రభుని అడుగుతాడు, ఓ ఏ బయలువా ఏటే అది సాతాను పేరు. దెయ్యం ఎలగొడుతుందా? ఈయన దెయ్యాలకు అధిపతి అయితే ఈయన దెయ్యాన్ని ఎందుకు ఎలగొట్టాడు కదా. ఒక రాజ్యం మీదకి వెలగొట్టుకుంటుందా? వెలగొట్టుకోదు. కాబట్టి ఒకవేళ ఈయనే తండ్రి అనుకొని ఆయనకి తండ్రి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి వీడు దెయ్యములకు అధిపతి అయిన బయర్భూ వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒక దాని వలన కాదు. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో యేసుప్రభు ఈ విధంగా చెప్తున్నారు. ఎవడైనా వాడికి వాడే నాశనం చేసుకుంటాడా? లేకపోతే నాకు నేనే నాశనం అయిపోవాలని ఎవడని కోరుకుంటాడా? ఇతరులు నాశనం అయిపోవాలని కోరుకుంటారు, కానీ నేనే నాశనం అయిపోవాలని ఎవడు కోరుకోడు కదా. అందుకే అక్కడ చెప్తున్నాడు, వారు తలంపులను ఎరిగి తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము ఏమైపోద్దట? పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమునైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను నిలగొడుతుంది. సాతాను ఏమి చేస్తుంది? దేవుడి పిల్లల్ని నిలగొడుతుంది. సాతాను నిలగొట్టిన వాడలా మీకు చాలాసార్లు చెప్పాను ఒక ఉపమానం. ఎందుకంటే సాతాను కూడా ఎక్కడరా తిరుగుతాడంటే అందరూ వెళ్ళి నెతుకుతున్నారట. ఎక్కడ నెతుకుతున్నారు? చావుల మధుని దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ ఆడిన దగ్గర ఎత్తుకుతున్నారు. అక్కడ సాతాను కూడా కనబడలేదట. తర్వాత మందు తాగిన దగ్గరికి వెళ్ళి ఎత్తుకుతున్నారు, అక్కడ కనబడలేదు. వ్యభిచారం చేసిన దగ్గరికి వెళ్ళి ఎదుగుతున్నారు, అక్కడ కనపడలేదు. అబద్ధాలు ఆడినోడి దగ్గరికి వెళ్ళి ఎదుగుతున్నారు, అక్కడ కనపడలేదు. సినిమా హాల్కి వెళ్ళి ఎదుగుతాడు, అక్కడ కనపడలేదు. ఇందుకు ఇది ఎక్కడున్నారా అని చూస్తే ఒక దగ్గర మంచిగా ఆరాధన జరుగుతుంది, అక్కడ ఉన్నాడు.
ఏరా బాబు నువ్వు ఎక్కడున్నావని అడిగితే మరి నాకు ఇక్కడే కదా పని అన్నాడు. ఏంటి ఎక్కడ నీకు పని ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నావారే, అక్కడ ఉన్న వాళ్ళందరూ నావారే కనుక ఇక్కడున్న వాళ్ళు నా వారు కాదు కనుక ఇక్కడి నుండి ఉన్న వాళ్ళని అక్కడికి లాక్కెళ్ళిపోవడానికి వచ్చాను అన్నాడు. అలాగేంటంటే సాతానునే వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడెను. అట్లయితే వాని రాజ్యము ఎలాగ నిలిచి ఉండెనో. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సాతాను ఎలాగొడుతుంది ఏంటి అంటే ఇది సాతాను వల్లే ఈ కార్యాలు చేస్తున్నాడు అని చెప్పితే సాతాను ఎలాగొడుతుంది. ఒక ఊరు అదంతలు అది వేరుపడిన ఎడల ఆ ఊరు ఒలకాటైపోద్దట కొంతకాలానికి. కాబట్టి ఈవిడేమనుకుంటుంది, ఆయన తోటమాలు అనుకొని, ఏమనుకుంటుంది, తోటమాలు అనుకొని అయ్యా చదువు మళ్ళీ ఆ మాట. అది ఏమనుకొని, గట్టిగా చెప్పండి, ఏమనుకొని, తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. యేసు ఆమెను చూచి ఎంత చక్కగా రాశాడు చూడండి. యేసు ఆమెను చూచి ఏమని పిలుస్తున్నాడు, మరియా అని పిలిచిన. అప్పుడు చూడండి ఏమని మారుస్తుందో. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబీను అని పిలిచాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. తెలియక ముందు ఆయన తోటమాలు అనుకొని అయ్యా అని పిలిచింది. ఎప్పుడైతే పేరెట్టి పిలిచాడో, మరియా అని పిలిచాడో, ఆయన అవడే ఈయనకి అర్థమైపోయింది. మళ్ళీ అయ్యా అని పిలిచిందేటి. అక్కడే కాదు, ఎక్కడైనా నెత్తుకోండి, ఇంకెక్కడ పిల్లలేదు ఆవిడ. అక్కడే కాదు, సిలువ వేసినంత వరకు ఆ గ్రంథంలో ఎక్కడైనా ఈవిడ మళ్ళీ యేసు ప్రభువుని అయ్యా అని పిలిచిందేమో భూతద్దం అయితేనే ఎత్తుకోండి, కనపడదు ఇంకెక్కడ. ఎందుకు, ఆయన ఎవడో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఏమని పిలుస్తుంది, ఏ భాషలో, హెబ్రీ భాషలో రబీ అని పిలుస్తుంది. ఆ మాటకు అర్థం ఏంటి, బోధకుడా. దేవునికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథము సరిగ్గా చదవక గోధుమలు విత్తనాలు ఏటో గురుకులు ఏటో గ్రహించక ప్రార్థన చేసినప్పుడు కూడా యేసు ప్రభువు వారిని అయ్యా 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 అని పిలుస్తూనే ఉన్నారు. మరి ఈయన అయ్య అయితే ఆయన పిలిచిన అయ్యా ఎన్నో తాత కూడా మనము గ్రహించను. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం ఆ ముందు నుండి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. నేను ఆ ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనడు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వారికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వారిలో, చాలా జాగ్రత్తగా ఉండండి, నిత్య జీవమునకై అనే పదం గుర్తుపెట్టుకోండి. నిత్య జీవమునకై వారిలో ఊరుడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, ఎందుకు ఈడెవడో ఆయనకి తెలియదు, మాట్లాడుతున్నాడు ఎవడు ఆ స్త్రీకే తెలియదు. తెలియక ఏమని పిలుస్తుంది, ఏమని పిలుస్తుంది, అయ్యా. ఏమని పిలుస్తుంది, నిత్య జీవానికి కడుపులోని నూరుడు ఓటలుగా వస్తుందని చెప్పినా ఆయన గ్రహించక ఏమని పిలుస్తుంది, అయ్యా. ఎక్కడ చదువుతున్నా ఎన్నో వచ్చిన అయ్యా నేను దప్పి కొనకుండునట్లును చేదుకొనుటకు ఎంత దూరం రాకుండునట్లును ఆ నీళ్ళు నాకు
దయచేయమని అడుగుగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ మళ్ళీ అంటుంది, అప్పటికింకా అర్థం కాలేదు, ఆవిడకి అర్థం కాలేదు. మళ్ళీ రెండోసారి పిలిచింది. ఏమంటుంది? అయ్యా నీవు ప్రవక్తవని. ఇందాక ఆవిడేమనుకుంది? తోటమాలు అనుకొని. చిన్నది మిస్ అయిపోతున్నారండి గ్రంథాలు చదివినప్పుడు. అక్కడ ఏమని? తోటమాలు అనుకొని. ఇక్కడేమని? చెప్పండి రా బాబు, ఇక్కడ ఏమని? ప్రవక్త అనుకొని. ఈయన ప్రవక్తలకే ప్రవక్త. ఈయన ప్రవక్తలు కాదు, ప్రవక్తల కంటే గొప్పవాడు. అబ్రహాము కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు. ప్రవక్తలు చనిపోయి తిరిగి లేగలేదు, ఈయన చనిపోయి తిరిగి లేచాడు, అందుకు గొప్పవాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్ర. కాబట్టి ఏమనుకుంటుంది? రెండోసారి కూడా ఏమని పిలుస్తుంది? అయ్యా ఎందుకు ప్రవక్త అనుకుంది? ఎందుకు ప్రవక్త అనుకుంది? ఆమె గత జీవితాన్ని చెప్పేశాడు. ప్రవక్తలు చెప్తారు కదా, గత జీవితాలు జరగబోయే చెప్తారు. కాబట్టి నీ పెనిమిటిని తీసుకొని రా అంటే, నాకు ఇప్పుడు పెనిమిటి లేడని చెప్పింది కదా, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అని ఏ మాటలైతే చెప్పాడో ఆయన ఆ స్త్రీతో, ఆ మాటలు గ్రహించి అంటుంది, నువ్వు సత్యమే చెప్పితివి, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదని చెప్పగా, మేము ప్రవక్తలాగా ఉన్నాడు రా బాబు, నా భరత కోసం అన్నీ చెప్పేశాడు అనుకొని అప్పుడు అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం యందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలం యందు ఈ పర్వతముల మీద అయినను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతుంది. యేసుప్రభు చెప్పేశాడు ఆ మాట. ఏమనిసాడు? అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని యేసు ప్రభుతో కలుపుకొని చెప్పుకుంటున్నాడు. ఆ మాట విడదీసి చెప్పలేదు, ఆమె కోసం చెబుతూ మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఏమంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో అది కాదా అంతవరకు నడిపించుకొచ్చాను. అందుకే మీకు ఆ పాయింట్ రావాలి. అంటే ఈవిడికి ఆయన ఎవడండి? ప్రవక్తనే తెలుసు, యేసుక్రీస్తు అని తెలియదు. యేసుక్రీస్తు అని తెలుసుంటే తెలిసిన తర్వాత ఎక్కడ కూడా ఆయన్ని పిల్లలేదు. రాయబడదా గ్రంథంలో, రాయబడదా, ఎక్కడ రాయబడదు. కావాలంటే చూసుకోండి, తలకిందలుగా మొగ్గలేసైనా చూసుకోండి, కనబడదు. ప్రవక్త అనుకుంటుంది, ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పేశాడు కాబట్టి ప్రవక్త అనుకుంటుంది. అదే క్రీస్తు అని తెలుసుంటే అయ్యాన పదమేం ఉపయోగించదు. ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు చివరికి వచ్చినప్పటికి ఏమని చెప్తుంది? ఆ స్త్రీ ఆయనతో
క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆ మెస్సయ్య ఈయన సంగతి దేవుడికి తెలీదు. తెలియకే అయ్యా 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 అని పిలుస్తుంది. యేసుప్రభు చెప్తున్నాడు, మీకు తెలియలేని దానిని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అన్నాడు. ఇప్పటికీ కూడా అనేక మంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాలు సరిగ్గా చదవక, పరిశీలన చేయక, వారికి తెలియలేని దానిని ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దాన్ని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తున్నాడు, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, అప్పుడు వరకు ఆయన ఈయన సంగతి వీళ్ళకి తెలియదు. వచ్చునని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. యేసు ప్రభు ఆమెతో చెప్తున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడిరు. కానీ నీకేమి కావాలని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి పారిపోయిందండి. ఎక్కడ పారిపోయింది? కొండ విడిచేసి ఊర్లోనికి పారిపోయి, చదవండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈయన క్రీస్తు కాడా? క్రీస్తు వచ్చేసాడు. క్రీస్తు వచ్చేసాడు. చెప్తున్నాడు, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? కొండ వదిలేసి ఊర్లోకి వెళ్ళిపోయి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. వారితో చెప్పగాలనుకుంటున్నారు. ఎంతసేపు స్త్రీతో మాట్లాడాడు కదా, ఇక్కడ ఏదో ఫుడ్ ఏదో సెర్చ్ చేసేసుకున్నాడేమో అనుకుంటున్నారు ఆయన. ఎందుకంటే సువార్త ప్రకటించుటే ఆయనకి ఆహారమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఎక్కడ రాశాడు ఆ మాట? 34 వచనం చదవండి. అక్కడే 34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేటట ఫస్ట్ 34 వచ్చిన ఏం చెప్తున్నాడు? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము. మరి ఈయన్ని అయ్యా అని పిలిస్తే పంపినోడు ఎవడు? తాత. ఎన్నో తాత కూడా తెలియదు కదా. తాతో ముత్తాతో పినతాతో ఏ తాత కూడా చెప్పలేము. ఎన్నో తాత కూడా ఎక్కడ చెప్పలేము. ఇక్కడ అంత చక్కగా చెప్పాడు చూడు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలం యందు మీరు తండ్రిని ఆరాధన చేయరు. మీకు ఇష్టం వచ్చి దాన్ని మీరు ఆరాధన చేస్తారు. మీకు తెలియని దానిని మీరు ఆరాధన చేస్తారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధన చేస్తాం. ప్రార్థనాంశాలు ఇదొక పెద్దది ఇదైపోయింది. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇదిగో మాకు ఫోన్పేకి, గూగుల్ పేకి, లేదా కింద అకౌంట్కి మీరు ఏదైనా కొద్ది డబ్బులు పంపించండి. మీ ప్రార్థన, మీ కుటుంబంలో సమస్యలా, మీ కొడుకు ఉద్యోగం రాలేదా, మీ కూతురు పెళ్లి సంబంధం రాలేదా, వీళ్ళందరూ పెళ్లి పోకర్లో తయారయ్యారు. దేవుని సేవ చేస్తున్న వాళ్ళగా లేరు. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, మీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయా, ఆ ఇబ్బందుల నుండి మీరు బయటికి రావాలా, మీ ఆయన తాగెత్తనాడా, నువ్వు మీ ఆయన తిడుతున్నావా, మీ కుటుంబంలో సమస్యలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తాం.
కింద రోలింగ్లో అకౌంట్ నెంబర్ వెళ్తుంది, అమ్మా ఇల్లు పిల్ల పడుకుంటుంది, లేపు. రోలింగ్ వెళ్తుంది, ఏదో చేయి, అది లేకపోతే ఫోన్పే గూగుల్ పే దాంట్లో స్కాన్ చేయి. అర్థమైందా? ప్రార్థన చేస్తారట. అసలు ఈ ప్రార్థన ఎవరికి చేరుతుందో కూడా తెలియదు. సాతాను కొడుకు చేరుతుందా దేవుడికి చేరుతుందో తెలియని పరిస్థితి. గురుగుల ప్రార్థన, గోధుమ గింజల ప్రార్థన తెలియదు. ఏ ప్రార్థన? గురుగుల ప్రార్థన, గోధుమ గింజల ప్రార్థన తెలియదు. ఇప్పుడు మీకు తెలిసిపోద్ది గురుగులు ప్రార్థన చేస్తున్నారా, గోధుమ గింజల ప్రార్థన చేస్తున్నారా. గోధుమ గింజల ప్రార్థన చేస్తున్నానని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది మీకు తెలుసా గోధుమ గింజల ప్రార్థన ఏటో? చిన్నమ్మలో ఒకటి ఎత్తుంది చేతి. ఎందుకంటే ఈ పాస్టర్ ఎప్పుడు నల్ల ముఖం వేసుకొని ఉంటాడు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనుకొని ఉంటాడని చేస్తుంది ప్రార్థన. ఇది గురుతులు ఉత్తినే సరదాగా అన్నానులే. నువ్వు పోయిన తర్వాత అనగలం అనలేం కదా. ఫోటో చేసుకున్నావా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కడిగించుకున్నారా? అప్పుడే కడిగించావా? ఎందుకంటే మీరు పోయిన తర్వాత నా మీదకి వచ్చి ఎక్కిపోతున్నారు. ఏడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్నాయి, అప్పుడు మా వచ్చింది కదా అని మీతో వచ్చింది కానీ సువార్త అవన్నీ నేను ఎక్కడ దాయగలను? లేకపోతే ఒక పని చేయండి, అందరూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసి నాకు ఇచ్చేయండి, ఇక్కడ దాస్తాను. మీరు పోయినప్పుడు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాళ్ళకి ఇచ్చేస్తాను కడిగించుకోమని. అందుకే నేను ఎవరికి ఇబ్బంది ఎట్టకంటే ఎంత పాస్పోర్ట్ సైజ్ ఫోటో చేశాను చూడు వెనకతల. ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరికి మా ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ స్నేహితులకు ఎవరికి అదే తీసుకెళ్ళి అక్కడ ఇట్టేస్తారు అంతే. అందుకే పెద్దది కడిగించుకున్నాను. అలా కడిగించుకొని పెట్టుకోవాలంటే కెపాసిటీ ఉండాలి కదా. విజయ్ది ఉందేటి అంత ఫోటో, నీది ఉందేటి ఉండదు కదా. మీ పెళ్లి ఫోటోలు ఉంటాయి, అలా ఆ ఫోటోలు ఉంటాయి, కానీ ఈ ఫోటో ఉండదు కదా. అందుకే ముందుగానే ఇట్టిచ్చాను ఎవరికి ఇబ్బంది ఎట్టకుండాను. దేవునికి స్తోత్ర. ఇంతకీ గోధుమ గింజల ప్రార్థన ఏంటి, గురుగుల ప్రార్థన ఏంటి? గోధుమ గింజల ప్రార్థన అంటే వాక్యానుసారమైన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరుతుందా? ఉదయం లేస్తా బ్రష్ చేసిన తర్వాత పక్క మీద ప్రార్థన చేస్తావు, తినేటప్పుడు ప్రార్థన చేస్తావు, కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తావు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావు, వాళ్ళ ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేస్తావు, మరొక దానికోసం ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయవలసిన విధానం అసలు ఏ విధంగా చేస్తే ప్రార్థన దేవుడి దగ్గరికి చేరుతుంది? నువ్వు చేస్తున్న ప్రార్థన అసలు దేవుడి దగ్గరికి చేరుతుందా, సాతాను దగ్గరికి చేరుతుందా? ఒక్క పాయింట్ చూద్దాం ముందుగా. దేవుడి దగ్గరికి చేరేవి, దేవుడి దగ్గరికి చేరేవి, చెందేవి. దేవునికి చెందేవి, దేవుని దగ్గరికి చేరేవి. ఒక్క ప్రార్థన చూద్దాం. నన్ను రక్షించి ఎవరి దగ్గరికి చేరేవి? దేవుడి దగ్గరికి చేరేవి, దేవుడికి చెందినవి. నన్ను రక్షించి నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను విమోచింపజేశావు. ఏటి ప్రార్థన? నన్ను రక్షించి నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను విమోచింపజేశారు. ఇది గోధుమ గింజ ప్రార్థన. తన కుమారుడు ద్వారా మనల్ని రక్షించాడు కదా. తన రక్తముతో మన యొక్క పాపాలు కడగబడ్డాయి, మనకు విమోచన కలిగింది. సాతాను కూడా ప్రార్థన చూద్దాం. సాతాను గురుగులు ప్రార్థన. వాడు గోధుమల ప్రార్థన చూసాం. ఏం చేసాం? గోధుమ ప్రార్థన ఏంటి చెప్పండి ఒకసారి. నన్ను రక్షించి నీ కుమారుడిని యేసుక్రీస్తు రక్తము ద్వారా నాకు విమోచన అనుగ్రహింపజేశావు. ఇది దేవునికి చెందింది, దేవుడి దగ్గరికి చేరేది. గురుగుల ప్రార్థన. నాకు మంచి సెల్ ఫోన్ ఇచ్చావు, ధనం, కారు, మేడలు, బంగ్లాలు, విల్లాలు, వస్తువులు, వాహనాలు కావాలంటున్నా. ఏటేటి ఎంత లిస్ట్ అడిగాడు చూడండి. ధనము, కార్లు, మేడలు, బంగ్లాలు, విల్లాలు, వస్తువులు, వాహనాలు కావాలంటున్నా. ప్రభా ఈ గుడిసి తీసి పెద్ద బిల్డింగ్ అయిపోయి ప్రభా. అలా పాస్టర్ వెనకాక మొన్నాడు ప్రభా, మా కళ్ళ ముందే ప్రభా చిన్న కమ్మలపాకు ఉండేది, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు ప్రభా. ప్రభా ఆయన సేవ చేస్తున్నాడు ప్రభా, నేను సేవ చేస్తున్నాను. ఆయన కరుణించినట్లుగా నన్ను కరుణించు ప్రభా.
మా రేకుల సెట్ పోయి పెద్ద బిల్డింగ్ అవ్వాలి ప్రభువా, మాకు మంచి విల్లా కావాలి ప్రభువా, భీమిలి వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్ కావాలి ప్రభువా, ఏలూరు వెళ్తే అక్కడ ఒక గెస్ట్ హౌస్ కావాలి ప్రభువా, ఆ గెస్ట్ హౌస్లో చల్లగా ఉండడానికి ఏసీ కావాలి ప్రభువా. ఇది ఏ ప్రార్థన? గురుకులు ప్రార్థన, గురుగులు ప్రార్థన. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చినవి అమ్మా ఇలాగ దేవుడిచ్చినవి సాతాను కూడా ఇవ్వలేడు. మీకు 100కు 100 పాలు ఒక పేపర్ మీద రాసాను, మీకు ఇస్తాను. దేవుడిచ్చినవి సాతాను కూడా ఇవ్వలేడు, సాతాను కూడా ఇచ్చినవి దేవుడు తీసుకోడు. ఇస్తానన్నాడు కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? దేవాలయం శిఖరం మీద నిలబడి కిందకు దూకే దోతలో ఆజ్ఞాపిస్తానన్నాడు. కొండ మీదకి తీసుకెళ్ళి చూపెట్టి లోక మహిమలన్నింటిలో చూపెట్టి నువ్వు నాకు మొక్కినట్లయితే ఇవన్నీ ఇస్తానన్నాడు. తీసుకున్నాడు. ఏంటి? వాక్యానుసారంగా సమాధానం చెప్పాడు. వాక్యానుసారంగా సమాధానం చెప్పాడు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ధనము, కారులు, మేళ్ళు, బంగళాలు, విల్లాలు, వస్తువులు, వాహనాలు. ప్రభువా, సైకిల్ మీద కష్టపడి ఎంతో దూరం సువార్త చేశాను, అవి అమ్మి లక్ష్మిని పంపించేస్తాను నేను. ఎంతో కష్టపడి సైకిల్ మీద సువార్త చేస్తే దేవుడు నన్ను ప్రేమించి కారు ఇచ్చాడు. ఒకడంటాడు ఈ సంవత్సరం 20 లక్షల కారు కొంటాడు, వచ్చే సంవత్సరం ఈ కారు వాడ్డట ఒకడు. ఆ కారు ఇచ్చేసి ఇంకా దాని మీద కాస్ట్లీ కారు ఏదో ఉంటుంది దొరుకుతుందట. ఇవన్నీ సాతానుగోడు. ఈవిడ ప్రార్థన ఆలకించి దేవుడు ఇచ్చాడట. చూడండి ఎంత మళ్ళీ అబద్ధం చెప్తాడు. దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడండి. కింద సంవత్సరం 20 లక్షల రూపాయల కారు దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరమే వాడాను, అది కారు ఇచ్చాను, దానికంటే పెద్ద కారు ఆడి కారు 50 లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడు. ఆ ప్రార్థన దేవుడు ఇచ్చాడు. అయ్యి దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. నిత్య నరకాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడి ప్రార్థనలుగా నన్ను రక్షించి నీ కుమారుని యేసుక్రీస్తు రక్తము ద్వారా నాకు విమోచన కలుగు చేశా. వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ధనము, కార్లు. బా నేను దేవుని నమ్మానండి, దేవుని నమ్మిన తర్వాత నేను కోటేశ్వరుని అయిపోయానండి అంటాడు. దేవుని నమ్మిన తర్వాత ఏమైపోయాడట? కోటేశ్వరుడు అయిపోయాడట. దేవుడు నన్ను అధికంగా ఆశీర్వదించాడండి అనే పాస్టర్లు లేరా? ఎలాగ ఆశీర్వదించాడట? అధికంగా ఆశీర్వదించాడట. సాతానుగోడికి సంబంధించిన ప్రార్థన ఏ విధంగా ఉంది? దేవుడికి చెందినవి దేవుడి దగ్గరికి చేరవలసిన ప్రార్థన అలాగ ఉంది. ఇంకోటి చూసుకుందాం. మీ చిత్తము నెరవేర్చుటియే. ఏమన్నాడు? మీ చిత్తము నెరవేర్చుటియే, నాకు అప్పగించిన పని నెరవేర్చేందుకు తగిన శక్తి, జ్ఞానము, వివేకాన్ని నాకు ఇవ్వు. దేవుడి దగ్గరికి చేరే ప్రార్థన, దేవుడికి సంబంధించిన ప్రార్థన ఏంటి? నీ చిత్తమును నెరవేర్చుటియే, నాకు అప్పగించిన పని. నీ చిత్తము నెరవేర్చడానికి ఇందాక మనం చెప్పాం కదా, ఆహారం తినడానికి యేసుప్రభు వారిని అడిగితే నా దగ్గర ఇంకో ఆహారం ఉందన్నాడు. ఏంటి ఆహారము? ఇందాక చదవండి. ఎక్కడ? యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటియు, నాకు నెరవేర్చుటియు, ఆయన పని తుదముట్టించుటియు నాకు ఆహారమై ఉన్నది. ఇది దేవుడి ప్రార్థన. అప్పుడు ఆవకాయతో తిన్నాను, ఇప్పుడు బిర్యానీతో తింటున్నాను, ఇప్పుడు ఆ ఏసీ రూమ్లో పడుకొని పెద్ద పెద్ద హోటల్లో తిరగలుగుతున్నాను, 5 స్టార్ హోటల్లో తిరగలుగుతున్నాను అనేది అపవాదికి చెందినది. ఇక్కడ చెప్తున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటే నాకు అప్పగించిన పని నెరవేర్చేందుకు తగిన శక్తి. నెరవేర్చడానికి ఏం కావాలి? శక్తి కావాలి, బలం కావాలి, జ్ఞానం కావాలి. ఇది కోరుకోవాలి. ఇది దేవునికి చేరేది. ప్రభువా, మేము సువార్తకి వెళ్తున్నామయ్యా, ఎవరైనా మాతో మాట్లాడినప్పుడు జ్ఞానంతో నీ కుమారుని గురించి మేము తిరిగి సమాధానం చెప్పగలిగిన జ్ఞానాన్ని నువ్వు మాకివ్వు. అది ఎవరికి సంబంధించింది? ఆయనకి సంబంధించింది. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు, లోకాస
నేత్రాస జీవపు డంబము. నేత్రాస, శరీరాస, జీవపు డంబము. నేత్రాస 100 చీరలు తెచ్చి ఇక్కడ పెట్టాను. 100 చీరలు తెచ్చి ఇక్కడ పెట్టాను. ఏదో ఒక చీర పైన ఉంది కదా అని తీసుకెళ్తావా? 10 చీరలు ఇలా నెతికి సెంటర్లో ఇలా బుర్రగొక్కొని, అల్లది బాగుంది, ఇల్లుది బాగుంది, ఇల్లుది బాగుంది, అక్కడితో ఆగిపోద్దా? ఈ పాస్ట్ ఎక్కువసేపు అయితే మీ వాళ్ళకి టైం వేస్ట్ అయిపోద్దని తిడతాడని చెప్పి నా మీద కొద్దిగా భయంతో ఒకవేళ ఆ చీర ఉట్టుకెళ్ళిపోయినా పక్కావిడ నీ పక్కన కూర్చున్న ఆవిడ చీర తెచ్చుకుంటే ఆ చీర తీసుకుని మళ్ళీ చూస్తుంది. అబ్బా నాకు ఇది కనబడలేదే, నాకు ఇది కనబడలేదు, ఇందాక నెతికాను కానీ కనబడలేదే. కాదు, మన ఇద్దరం ఈ చీరలు మార్చేసుకుందాం ఏంటి? మన ఇద్దరం ఈ చీరలు మార్చేసుకుందామా? ఏంటిది? నేత్రాస. 100 చీరలు ఇక్కడ పెట్టినా, 100 చీరలు అటు ఇటు గెలికినా సంతృప్తి చెందలేనిది. నేత్రాస, శరీరాస, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. దేవుడికి మహిమ కలుగును గాక. మీ గతంలో కూడా చెప్పాను, నీ ఇంట్లో 10 చీరలు ఉన్నాయి. 10 చీరలు ఇష్టమైనవా, ఇష్టం లేనివా? ఆ 10 చీరలో కూడా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళాలనుకున్నా, ఎక్కడైనా పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళినా ఆ 10 చీరలో మరొక చీర ఎంచుకొని వేసుకుంటావు. అంటే తక్కిన 9 చీరలు మంచివి కాదా? అయ్యే నీకు ఇష్టమైనే కదా కొనుక్కున్నావు, అవునా కదా? అయ్యే నీకు ఇష్టమైనవే కదా కొనుక్కున్నావు. అలాగే మగవాళ్ళ విషయంలో మన ఇంట్లో 10 జతలు ఉన్నాయి అనుకో, ఏదో ఒక జత తీసుకొని వెళ్తావా? వెళ్ళమా? అన్నీ నీకు ఇష్టమైనవే కదా నీ ఇంట్లో ఉన్నాయి, అందులో కూడా ఎంచుతాం, అందులో కూడా ఎంచి ఆ జత వేసుకెళ్తాం. నాడు నేత్రాస, శరీరాస, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ చిత్తమును నెరవేర్చుటూ నాకు అప్పగించిన పనిని నేను సక్రమంగా చేయడానికి తగిన శక్తి, జ్ఞానము, వివేచన నాకు ఇవ్వు. ఎవరైనా వెళ్తున్నప్పుడు వ్యతిరేకులు ఎదురవుతారు, వాళ్ళతో మేము గొడవ పడకుండా ఏ విధంగా వాళ్ళతో జ్ఞానంతో మాట్లాడాలో నువ్వు నాకు ఇవ్వు. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చడికి మహిమ కలుగును గాక. వచ్చే వారం దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్ర. సకల ఆశీర్వాదములకి కారణభూతుడా నీ ఏకైక కుమారుడు, మా ఏకైక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ఆత్మను నింపండి, ఆత్మకార్యము జరిగించండి, ఆత్మీయ ఆహారమును అనుగ్రహింపచేయండి. గురుగులేటో గోధులేటో గ్రహించగలిగే ఆత్మను దయచేయండి. నీవు మాకు అప్పగించిన పనిని మేము సక్రమంగా చేసి జ్ఞానములతో, ఇది కూడా వివేకములతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఇది ప్రభువా గోధుమ గింజ, గురుగులు, కారులు, బంగళాలు, నేత్రాస, శరీరాస, జీవపు డంబము. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇదంతా వ్యర్థము. నీ కృపా కనికరమును తోడుగా ఉంచండి. మీ ఆత్మతో నింపండి, ఆత్మకార్యము జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర.